మనకి ఈస్ట్ ప్లాటింగ్. సో ఇదైతే 80% వాస్తుకు ఉంది, 90% వాస్తు, 90 మార్క్స్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఎంట్రన్స్. సార్ రండి సార్. ఇక్కడ మీరు టీవీ యూనిట్ ప్లేస్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, జనరల్గా యాక్చువల్గా ఏంటంటే టీవీ యూనిట్ ఇలా పెట్టుకుంటే బెస్ట్. యాక్చువల్గా ఇలా సోఫాస్ వేసుకొని టీవీ యూనిట్ అనేది ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే హాల్ని మనం ప్రాపర్ యాక్సెస్ చేయలేం, ఎందుకనంటే ఇక్కడ విండో వచ్చింది కాబట్టి. సో యాక్చువల్గా మనం ఉండుంటే ఇక్కడ సోఫా చేసేటోళ్ళము, టీవీ యూనిట్ అక్కడ పెట్టడం. బట్ ఇక్కడ ఏం చేసినారు, ఇప్పుడు టీవీ యూనిట్ అనేది అక్కడ ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే అది కంఫర్ట్ ఉండదు మనకి. సో మీరు కంఫర్ట్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడున్న దాన్ని ఈ హాల్ని మనం కంఫర్ట్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి సోఫాస్ వేసుకుంటాం మనము. సోఫాస్ వేసుకొని టీవీ యూనిట్ అక్కడ పెట్టుకోండి. సో దట్ మీకు ఈ హాల్ని ప్రజెంట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కిచెన్ ఇచ్చారు. కిచెన్ అయితే ప్రాపర్గా ఉంది. ఇక్కడ మనకు సింక్ ఉంది అండ్ ఇక్కడ మనం స్టవ్ పెట్టుకుంటాం, ఇది ప్రాపర్గానే ఉంది. అండ్ ఇక్కడ ఇంకో మనం మిస్టేక్ ఐడెంటిఫై చేసింది ఏంటి అని అంటే, ఇక్కడ మనకు స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మనకు యాంటీ క్లాక్ వైజ్ ఉన్నాయి, అంటే ఇలా ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే స్టెప్స్ తిరిగేటప్పుడు క్లాక్ వైజ్లో తిరగాల, బట్ ఇక్కడ మనకు యాంటీ క్లాక్ వైజ్ ఉన్నాయి. దీనివల్ల ఏంటి అని అంటే సైంటిఫిక్గా మాట్లాడితే మన హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. అంటే మనము యాంటీ క్లాక్ వైజ్ తిరిగినప్పుడు హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఇది ఒక మిస్టేక్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు వెస్ట్ వాల్కి కబోర్డ్స్ ఇచ్చారు. 2 feet వదులుకోవాలా, ఇక్కడ బెడ్ పెట్టుకోవాలా. లేచేటప్పుడు మనం ఏం చేస్తామంటే నార్త్కి లేస్తాము. అండ్ మీరు టీవీ యూనిట్ మన డ్రెస్సింగ్ యూనిట్ పెట్టుకోవాలనుకున్నాను అనుకోండి, మిర్రర్ ఇక్కడ ప్లేస్ చేసుకోండి, డ్రెస్సింగ్ యూనిట్ యాజ్ పర్ వాస్తు. సో బెడ్ అక్కడ మన కబోర్డ్స్ వస్తాయి, 2 feet గ్యాప్, బెడ్, మళ్ళీ ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టాయిలెట్ ఉంది, ఇక్కడ వాష్ ఏరియా. ఇక్కడ మీరు కమోడ్ పెట్టేటప్పుడు మాత్రం ఏం చేసుకోండి అంటే, కూర్చునేటప్పుడు 2 hours ఇక్కడ సైడ్ అన్న కూర్చోవాలి, లేదు అనుకుంటే ఇక్కడ సైడ్ అన్న కూర్చోవాలి. సో మీరు ప్లేస్మెంట్ ప్రాపర్గా ఇచ్చి ఈ కమోడ్ మాత్రం కూర్చునేటప్పుడు మనం 2 hours నార్త్కి ఫేస్ చేసేటట్టు ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ యాంటీ క్లాక్ వైజ్ ఇదొకటి స్టెప్స్ రాంగ్ ఉంది ఎంట్రీ. అండ్ ఈ డైరెక్షన్లో వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్. కబోర్డ్స్ ఇక్కడ మాత్రం మనం బీరువా పక్క పెట్టాలి, ఎంటీ మాత్రం పెట్టకండి, బీరువా పక్క పెట్టాలి. ఒకవేళ మన దగ్గర బీరువా లేనప్పుడు మళ్ళీ సెల్ఫ్ వేసేసుకుంటాం. మీరు వుడ్ వర్క్లో